మంచిది. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి అయిన దేవా, యేసుక్రీస్తు ప్రభువా, ప్రియ రక్షక, ఈ ఉదయకాలం వాక్యం ధ్యానిస్తూ ఉండగా మీరు మా అందరితో మాట్లాడండి. విని గ్రహించి అర్థం చేసుకొని ఆ వాక్యానుసారము మేము జీవించులాగున మా జీవితాన్ని సరిచేయమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమున ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు యేసు నామములో అందరికీ వందనాలు. మరి దేవుని వాక్యం ఈ అపోస్తుల కార్యంలో మొదటి అధ్యాయం అంతా కూడా యేసు ప్రభు యొక్క ఆరోహణాన్ని గురించి రాయబడి ఉంది కదండి. మరి డాక్టర్ లూకా ఒక సువార్త పుస్తకాన్ని, లూకా సువార్త అని రాసిన తర్వాత ఆది అపోస్తలుల చరిత్రను అంతా కూడా అపోస్తలుల కార్యములు అనే మరొక గ్రంథాన్ని లూకా రాశాడు. ఈ లూకా రాసిన అపోస్తలుల కార్యములో యేసు ప్రభు యొక్క ఆరోహణాన్ని గురించి, ఆయన ఆరోహణమై వెళ్ళిన తర్వాత యేసు ప్రభు శిష్యులు చేసిన పరిచర్యను గురించి ఇదంతా ఉంటుంది. ఆదికాల సంఘ చరిత్ర ఈ అపోస్తలుల కార్యములో మనకు కనబడుతుంది. అయితే ముఖ్యంగా మొదటి అధ్యాయం దేని గురించి మనకు బోధిస్తుంది అంటే 9వ వచనాన్ని చూడండి. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. ఆమేన్. యేసు ప్రభు పుడితే క్రిస్మస్ కదా. బాప్తిస్మం తీసుకొని 40 రోజులు ఉపవాసానికి పోతే లెంటి డేస్. ఇంకేమేం చేస్తారు యేసయ్య జీవిత సంఘటనలో? చెప్పండి, ఇంకేం చేస్తారు? ఆయన సిలువేస్తే గుడ్ ఫ్రైడే, ఆయన తిరిగి లేస్తే ఈస్టర్. యేసు ప్రభు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు ఆయన ఈవెంట్స్ అన్నీ కూడా ఏదో ఒక పండగలాగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం కదండి. అయితే ఆరోహణాన్ని గురించి మరి ఎందుకు ధ్యానించాం? ఈస్టర్ దాకా చేసి ఆపేస్తాం. ఈస్టర్ తర్వాత అయిపోయింది ఆ కథ. ఈస్టర్ తర్వాత ఇంకా 40 రోజుల కథ ఉంది. ఆయన భూమి మీదే ఉన్నాడు, మన మధ్యలోనే సంచరించాడు, మనలో ఒకడిగా ఆయన తిరిగాడు. అనేక మంది భక్తులకు ఆయన కనిపించి మరి ఈ రీతిగా భక్తులందరితో కూడా వారి వారి అనుమానాలు తొలగించి ఆత్మీయంగా ఆయన బలపరిచి ఆ తర్వాత ఆయన ఏమైపోయాడండి? ఆరోహణమాయెను, పరలోకానికి. ఆరోహణం అంటే పైకి వెళ్ళడం, అసెన్షన్ అంటాం. అసెండింగ్ కదా పైకి, డిసెండింగ్ అంటే కిందికి రావడం. ఆయన ఒక గొర్రె పిల్లగా కిందికి వచ్చాడు, ఒక బాలుడిగా వచ్చాడు, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా తన కార్యాన్ని ముగించాడు. లోకంలో ఆ పరిచర్య కోసం, సువార్త కోసం శిష్యులను సిద్ధపరిచాడు. ఆ తర్వాత మరలా తిరిగి దేవుని దగ్గర నుంచి పంపబడ్డాడో ఆ దేవుని కుడిపార్శ్వమందు ఆయన ఆసీనుడై ఉన్నాడు. దాన్ని ఆరోహణము అంటాం. ఏమంటాం? 9వ వచనం అదే చెప్తుంది, ఆయన ఆరోహణమాయెను. కాబట్టి ఆయన ఆరోహణాన్ని గురి తప్పకుండా మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రిస్మస్ ఎంత ఇంపార్టెంటో, గుడ్ ఫ్రైడే ఎంత ఇంపార్టెంటో, లెంటి డేస్ ఎంత ఇంపార్టెంటో, ఈస్టర్ ఎంత ఇంపార్టెంటో, సంవత్సరం అంతా ఆయన చేసిన అద్భుత కార్యాన్ని ధ్యానించడం ఎంత ప్రాముఖ్యమో క్రైస్తవ విశ్వాస జీవితానికి ఒక నిరీక్షణ ఆరోహణం. రేపు మనం కూడా ఒక దినాన్ని ఏమవుతాం? ఆరోహణము అవుతాం. సమాధుల్లో ఉన్నవారు కూడా సమాధులు తెరవబడతాయి, వారు ఆరోహణము చెందుతారు. భూమి మీద ఉన్న భక్తులు రెప్పపాటున ఆరోహణము పొందుతారు. ఆ రీతిగా బైబిల్ అసలు ఆరోహణాన్ని గురించి ఏం చెప్తూ ఉంది ఈ దినాన మనం ధ్యానిద్దాం. అసలు వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనానికి మనం వెళ్తే వాక్యం ఏమని చెప్పింది? నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. సమాధి ఖాళీగా ఉండి కదండి ఆ పరిస్థితి అంతా చూసి స్త్రీలు దుఃఖిస్తూ ఉంటారు. ఏం జరిగింది? మన ప్రభు దేహం వెళ్ళిపోయింది, ఎవడో శవాన్ని మాయం చేసింది అనుకుంటున్నాడు, కానీ ఆయన తిరిగి లేస్తాడు అన్న మాటను మర్చిపోయారు. ఆయన ఎంతోమందిని లేపాడు కదండి. చచ్చిపోయినప్పుడు ఎంతోమందిని లేపాడు. విధవరాలి కుమారుని లేపుట కనులారా చూశారు. తల్లి తాకుమి అని ఒక చిన్నదాన్ని, చనిపోయిన చిన్నదాన్ని లేపుట చూశారు. లాజరు 4 దినాలు సమాధిలో ఉంచబడ్డ తర్వాత లేపుట, ఇన్ని చూశారు. బట్ స్టిల్ ఇక చచ్చిపోయిండు, సమాధి చేసినాం, ఎవరు తీసుకుపోయారు శవాన్ని, ఇదే బాధపడుతున్నారు. కానీ ఆయన లేచాడు అన్న
గ్రహింపును పొందలేకపోతున్నారు. అందుకే సాక్షాత్తు ఆ 7 దయ్యములు పట్టిన మేరీ మగ్ధలేన అనే ఆమె దగ్గరికి వచ్చి యేసు ప్రభువే తనను తాను కనపరుచుకున్నాడు. అవునా? కనపరుచుకున్నప్పుడు యేసు ప్రభు అంటూ ఉన్నాడు ఆ 17వ వచనంలో, అమ్మా నీవు నన్ను ముట్టుకోవద్దు, ఎందుకంటే నేను ఇంకా తండ్రి యొద్దకు వెళ్ళలేదు, నేను తిరిగి లేచాను పునరుత్థానుడైన. అంటే ఇక్కడ ఆయన ఆరోహణము చెందుతాను అనే విషయాన్ని ఆమెకు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే వాక్యము మార్కు సువార్తలో కూడా 16వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఉంటుంది చూడండి. ఈలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యను. ఆమేన్. యేసు ప్రభు యొక్క ఆరోహణాన్ని గురించి మార్కు అనే భక్తుడు కూడా ఇక్కడ రాస్తూ ఉన్నాడు, యోహాన్ అనే భక్తుడు అక్కడ రాశాడు. అదే రీతిగా లూకా అనే సువార్తికుడు ఎక్కడ రాశాడో చూడండి, 24వ అధ్యాయం 51వ వచనం. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుంచి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. లూకా అక్కడ రాస్తూ ఉన్నాడు. వాక్యం ఏం చెప్తుంది ఆరోహణాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం. యోహాన్ ఏమన్నాడు, నేను తండ్రి యొద్దకు వెళ్ళాల్సి ఉన్నది అని ఆయన ఆరోహణాన్ని గురించి రాస్తూ ఉన్నాడు. మార్క్ ఏమంటూ ఉన్నాడు, వారు మాట్లాడిన తర్వాత పరలోకమునకు ఆయన చేర్చబడ్డాడు అని ఆరోహణాన్ని గురించి వాక్యము బోధిస్తూ ఉన్నది. లూకా ఏం రాస్తూ ఉన్నాడు, ఆయన ఆరోహణమాయను అన్న విషయాన్ని స్పష్టంగా లూకా భక్తుడు వివరిస్తూ ఉన్నాడు. పేతురు కూడా రాస్తూ ఉంటాడు చూడండి, ఆయన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 22వ వచనానికి మనం వెళ్తే, ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. హల్లెలూయా, ఆమేన్. పేతురు భక్తుడు కూడా ఆయన రాసిన పత్రికలో యేసు ప్రభు యొక్క ఆరోహణాన్ని గురించి రాస్తున్నాడు. ఆయన పరలోకమునకు వెళ్ళి దేవదూతల మీద, ఆకాశవాసుల మీద, పరలోకములో అనేక శక్తుల మీద ఆయన అధికారాన్ని పొందుకొని ఆయన మరి పరలోకంలో దేవుని కుడిపార్శ్వమందు కూర్చుండి ఉన్నాడు అని ఈ రీతిగా వాక్యము ఆరోహణ క్రమం గురించి, దేవుడు యేసుక్రీస్తు ప్రభు సాక్షాత్తు తండ్రి యొక్క కుమారుడని, తండ్రిలోని ఒక భాగమని, ఆయన మళ్ళా తిరిగి తండ్రి దగ్గరికి చేర్చబడ్డాడు అని వాక్యం ఈ రీతిగా బోధిస్తూ ఉంది. మరి ఈ ఆరోహణ క్రమంలో దేవదూతల యొక్క సందేశం ఏముంది కదా? మొదటిది ఏమనుకున్నాం, వాక్యం ఏం చెప్తుందో తెలుసుకుందాం. ఇవన్నీ వాక్యం చెప్పినవన్నీ చూసాంగా. రెండవది దేవదూతలు ఏం చెప్తున్నారు ప్రభు యొక్క ఆరోహణాన్ని గురించి గమనిస్తే, మత్తయి సువార్తలో 28వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే, దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసుని మీరు వెదకుచున్నారు. ఆమేన్. యేసయ్యకే మహిమ కలుగును గాక. యేసు ప్రభు ఆ చనిపోయిన తర్వాత తిరిగి లేస్తాడు. తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు మనకు కనిపిస్తాడా, కనిపించడా, ఆయన ఎక్కడున్నాడు, ఏంటి వెదుగుచూ ఉన్నారు. ఆయన ఎక్కడున్నాడని వెదుగుచూ ఉన్నారు. అప్పుడు దూత సందేశం ఇస్తూ ఉన్నది, ఆయన తప్పకుండా మీ అందరికీ కనపడతాడు. ఏమన్నాడు, నేను లేచిన తర్వాత మళ్ళా తిరిగి నేను మిమ్మల్ని గలిలయలో కలుస్తాను అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆయన గలిలయలో మిమ్మల్ని గెలవకుండా ఆయన ఆరోహణము కావట అసాధ్యం. ఆయన ఆరోహణం ఇప్పుడే కాడు, మిమ్మల్ని కలుస్తాడు. మిమ్మల్ని కలిసిన తర్వాత, మీ అందరికి కనపడ్డ తర్వాత, మీతో మాట్లాడిన తర్వాతనే ఆయన ఏమవుతాడు, ఆరోహణం అవుతాడు అని దేవదూతల సందేశాన్ని, సమాధి దగ్గర సందేశాన్ని ఇస్తూ ఉన్నాయి. ఇదే సందేశాన్ని లూకా భక్తుడు అపోస్తల కార్యములో రాసినప్పుడు 1వ అధ్యాయం 11వ వచనంలో ఆయన ఇలా రాస్తూ ఉన్నాడు చూడండి, గలిలయ మనుష్యులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు, మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును. హల్లెలూయా, ఆమేన్. దేవదూతలు ఏం చెప్తున్నాయంటే, ఆయన తప్పకుండా గలిలయలో మీకు కనబడతాడు. మీకు కనబడకుండా ఆయన వెంటనే తండ్రి యొద్దకు పోయేదేమీ లేదు. మళ్ళా లూకా రాసిన అపోస్తల కార్యంలో ఇక్కడేమంటున్నాడంటే,
యేసు ప్రభు మేఘాల మీద ఆకాశానికి ఆరోహణమైన తర్వాత అందరూ ఆశ్చర్యకరంగా పైకెత్తి ఇలానే చూస్తూ ఉన్నారు. ఎడిపోయిండు, మేఘాలు వచ్చే కమ్మి ఆయన తీసుకుపోయింది. అలానే చూస్తూ ఉంటే ఆకాశం నుంచి ఇద్దరు దేవదూతలు వచ్చి ఏమంటున్నారు, ఇంకెంతసేపు చూస్తారా నాయన పైకి? ఆయన తండ్రి యొద్దకు చేర్చబడ్డాడు. ఆయన ఏ రీతిగా ఎత్తబడటం మీరు చూచారో తిరిగి అదే రీతిగా వచ్చుటను మీరు చూచెదరు. హల్లెలూయా, ఆమేన్. మేఘాల మీద యేసు వస్తున్నాడు, మేఘాల మీద యేసు వస్తున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. హల్లెలూయా. ఆయన మేఘాల మీద వచ్చి ఈ లోకంలో ఉన్న ఆయన భక్తులను పరిశుద్ధులందరినీ కూడా మళ్ళీ అదే రీతిగా మేఘాల మీదే ఆయన తీసుకొని పోతాడు. ఇది దేవదూత చెప్పుతున్న సందేశం కదా. ఆరోహణాన్ని గురించి వాక్యం ఏం చెప్పిందో చూసాం. రెండవది ఏం చూసాం? దేవదూత ఏం చెప్పిందో చూసాం. మూడవది సాక్షాత్ అసలు యేసు ప్రభు ఏం చెప్తున్నాడు, ప్రభు ఏం చెప్తున్నాడో చూద్దాం. 3వ వచనాన్ని చూడండి. అపోస్తల కార్యం. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడచ్చు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తనను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆమేన్. ఎలా కనపరుచుకున్నాడు? ఆత్మలా కాదు, సజీవునిగా. ఇంకా ఆయన ఆత్మ కాలేదు. యేసు ప్రభు తిరిగి లేచినప్పుడు ఆత్మగా లేచాడు అనుకుంటున్నారా? శరీరంతో. అందుకే సమాధిలో శరీరం లేదు. ఈ మట్టి దేహంతో అట్లానే వెళ్ళిపోయాడు. ఆ దేహంతో పోయాడు. పరలోకంలో జీవించడానికి మహిమ దేహం ఉంటుంది, ఈ లోకంలో జీవించడానికి మట్టి దేహం ఎలానో కదండి. ఒక్కొక్క ప్రాంతంలో బ్రతకడానికి ఒక్కొక్క సూట్ కావాలి మనకు. ఇప్పుడు మంటలు ఆర్పాలనుకో, ఇట్లానే టిక్కు నా ప్యాంట్ వేసుకొని పోయి మంటలు ఆర్పితే ఏమవుతాం? ఖాళీ బూడిదవుతాం మనమే. దానికి ఒక సూట్ ఉంటుంది. మంటలు ఆర్పాలంటే ముందేం చేయాలా? ఆ సూట్ ధరించాలా. ఇప్పుడు ఫైర్ స్టేషన్ వాళ్ళు ధరిస్తారు కదా, ఫైర్ మ్యాన్ అంటాం వాళ్ళని. ఆ ఫైర్ మ్యాన్ ఎలా ఎంత మంటలున్నా కూడా ఆర్పుకుంటూ ముందుకు పోగలడు. ఆ సూట్ ఏం చేస్తుంది? వాళ్ళు వేసుకున్న ఆ దుస్తులు ఆ వేడిని కంట్రోల్ చేస్తుంది, వాళ్ళని కాపాడుతుంది. అలానే అంతరిక్షంలోకి పోవాలంటే ఇట్లనే టీషర్టు ప్యాంట్ వేసుకొని పోతే అంతరిక్షం పోలేరు. దానికి ఒక స్పేస్ సూట్ ఉంటుంది. అట్లా ఒక్కొక్క ప్రాంతంలో ఒక సూట్ ఉన్నట్టే పరలోకంలో బతకాలంటే మనకు మహిమ దేహం కావాలి. దాన్నే సైంటిఫిక్ లాంగ్వేజ్లో థియోఫినన్ బాడీస్ అంట. ఏమంటా? థియోఫినన్ బాడీస్ అంటే పరలోక వాసులు ధరించే దుస్తులు అన్నమాట. అలా యేసు ప్రభు సశరీరముతోటే ఈ లోకములో ఆయన తిరిగాడు. 40 దినాలు అందరికి కనిపించాడు కదండి. మొట్టమొదటి ఎవరికి కనిపించాడు? సమాధి కాన్నే మగ్దలేన మరియకు. మార్కు సువార్త 9వ అధ్యాయంలో చెప్తాడు కదా, 16వ అధ్యాయం 9వ వచనంలో చెప్తాడు. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనపడిన ఫస్ట్ విజన్ ఆమెదే. అప్పటికి ఆయన ప్రభు దగ్గరికి పోలే కాబట్టి వద్దమ్మా నన్ను తాకొద్దు అంటాడు క్లియర్గా. అదైపోయిన తర్వాత ఎక్కడికి పోతాడు? గలిలయకు పోతాడు. అక్కడి నుంచి శిష్యులందరూ కూడా దాక్కున్నారుగా చాలా భద్రంగా ఒక గదిలో భయపడుతూ దాక్కున్న శిష్యుల దగ్గరికి వెళ్ళిపోతాడు. అది సెకండ్ విజన్. 12వ వచనం చూడండి. ఆ తర్వాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోతుండగా మారు రూపం గలవారై వారికి ప్రత్యక్షమైన 14వ వచనంలో ఉంటుంది చూడండి. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మకము నిమిత్తము హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించెను. గెత్సెమనే తోట తర్వాత గలిలేకి వెళ్తాడు. 12 మంది శిష్యుల్లో యూదా ఇస్కరియోతు ఊరేసుకొని చనిపోతాడు అప్పగించిన పశ్చాత్తాపానికి కదా. ఇంకెంతమంది ఉన్నారు ఇప్పుడు? 11 మంది ఉన్నారు. 11 మంది భద్రంగా ఒక గదిలో ఉండి భోజనానికి కూర్చుంటారు సాయంత్రం వేళ. అప్పుడు యేసు ప్రభు వస్తాడు, కనపడతారు. నేను ఆల్రెడీ లేచా అని స్త్రీలకు చెప్పాను, ఊరంతా కూడా మాట్లాడుకుంటుంది, మీరు ఎందుకు నమ్మట్లేదు? చూడండి నేను సజీవుడను చూడండి. అప్పుడు ఆశ్చర్యపోతారు 11 మంది శిష్యులు. ఆశ్చర్యపోయి
మరి అందరూ కూడా యేసు ప్రభు సజీవుడిగా లేచాడని నమ్ముతారు. మళ్ళా 8 దినాల తర్వాత మళ్ళా ఒకసారి వీళ్ళకే కనపడతాడు. ఎలా కనపడతాడంటే అక్కడ తోమా అనేవాడు మిస్ అవుతాడనమాట. ఆయన కనిపించినప్పుడు నేను చూడలేదు, ఆయనను చూస్తే తప్ప నేను నమ్మను, అవసరమైతే ఆయన గాయములను నా వేలు పెట్టి తరికించి చూచితే తప్ప నేను నమ్మను అని తోమా అంటాడు. అలా తోమా కోసం 8 రోజుల తర్వాత మళ్ళా ఒకసారి వచ్చి ఆయన కనపడతాడు. తర్వాత ఎమ్మాయి గ్రామం, ఒక 2 శిష్యులు ఎమ్మాయి అనే గ్రామానికి నడిచి వెళ్తూ ఉంటే యేసు ప్రభు కూడా వారి మధ్యలో 12వ వచనంలో రాయబడి ఉంటుంది, వారి మధ్యలో మారువేషంలో. ఈ నిజానికి అది మారువేషం ఏం కాదులే, కానీ వీళ్ళు ఆయన లేచాడు, ఎవరో ఒక సాధారణమైన వ్యక్తిలే, సాయంత్రం సంధ్యావేళ ప్రయాణం కదా, ఆయన గుర్తుపట్టారు. తీరా అందరూ ఆగి అక్కడ రొట్టె విరిచి తిన్నప్పుడు యేసు ప్రభు ఆ రొట్టె విరిచి వాళ్ళకి ఇస్తారు. వాళ్ళ ఆత్మనేత్రాలు తెరవబడతాయి. అప్పుడు యేసు ప్రభుని గుర్తుపడతారు. హల్లెలూయా, ఆమేన్. ఇలా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, అక్షరాల 40 దినాలు ఆయన భూమి మీద సంచరించవచ్చు. అందుకే అపోస్తుల కార్యంలో అంత క్లియర్గా 3వ వచనంలో ఆ విషయాన్ని రాశారు. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు. ఎవరు బలహీనంగా ఉన్నారో వాళ్ళకి గనపడుతూనే ఉన్నారు, ఎవరు నమ్మట్లేదో వాళ్ళను పలకరిస్తానే ఉన్నాడు. ఎందుకంటే నెక్స్ట్ తరాన్ని ఆయన సిద్ధం చేస్తున్నాడు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏం చేయాలా? సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. అసలు వీళ్ళే యేసు ప్రభువు లేచాడో లేదో అని అనుమానం వీళ్ళకుంటే ఇక సువార్తను ప్రకటిస్తారు. కాబట్టి ఆయన వీళ్ళ డౌట్స్ను క్లారిఫై చేస్తున్నాడు. మీరు శక్తి పొందండి, పరిశుద్ధాత్మ శక్తి చేత జీవించండి, ప్రకటించండి, వెళ్ళండి, గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు. అసలు నేను చేసిన కార్యాల కంటే ఇంకా గొప్ప కార్యాలు మీరు చేస్తారు అని శిష్యులతో మాట్లాడి వారిని పరిచర్య కోసం సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ రీతిగా ప్రభు మనకు బోధిస్తూ ఉన్నాడు ఆరోహణం అనే ప్రక్రియను గురించి. ఆయన తిరిగి లేచాను, నేను తండ్రి యొద్దకు చేర్చబడతాను. ఎవరెవరు ఏం చెప్తున్నారనేది ఇప్పుడు తెలుసుకున్నారు. 3 విషయాలు. మొదటిది వాక్యం ఏం చెప్తుంది ఆరోహణాన్ని బట్టి అని తెలుసుకున్నాం. రెండవది దేవదూతలు ఏం చెప్పారు ఆరోహణాన్ని బట్టి. మూడవది అసలు ప్రభువే ఏం చెప్పాడు ఆరోహణాన్ని గురించి అని తెలుసుకున్నాం. ఈ 4వది అసలు ఆరోహణం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్. ఆరోహణం అన్నదాన్ని వాక్యం రుజువు చేసింది, దూతలు రుజువు చేశారు, సాక్షాత్తు యేసు ప్రభువే రుజువు చేశాడు. ఇప్పుడు అసలు ఆరోహణం అనే పదాన్ని, ఆరోహణం రేపు మనం కూడా చెందుతామనే విషయాన్ని మన లైఫ్లో ఎలా ప్రాక్టికల్గా అప్లై చేసుకోవాలి, మన జీవితంలో దాని ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటి, ఆరోహణాన్ని గురించి మనం ఎలా సిద్ధపడాల్సి ఉంటుంది, ఆరోహణం మనకేం చెప్తుంది అనే విషయాన్ని మనం గమనిద్దాం. ఈ ఆరోహణం అనేది 4 ప్రాముఖ్యమైన విషయాలను మనకు తెలియజేస్తుంది. మొదటిది 4వ వచనం, అపోస్తుల కార్యం 1వ అధ్యాయం. ఆయన వారిని కలుసుకొని ఇలాగు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కోసం కనిపెట్టుడి. ఆమేన్. ఆరోహణం మనకేం చెప్తుంది? మొదటిది కనిపెట్టమని చెప్తుంది. ఏ విషయంలో నువ్వు తొందర పడదు. యేసుప్రభు ఏమన్నాడంటే సర్వ సృష్టికి వెళ్ళండి, సువార్త ప్రకటించండి. బట్ ఇప్పుడే కాదు, యూ షుడ్ వెయిట్. నువ్వు శక్తిని పొందాల్సి ఉంది. నేను ప్రకటిస్తా కదా అని హడావుడికి వెళ్ళిపోయామనుకో దైవ కార్యాలు జరగవు. ఏదో సువార్త అయితే ప్రకటిస్తావు, ఒక్క ఆత్మ కూడా రక్షించబడదు. అందుకే మనం ఏం చేయాలన్నా మొండిగా చేయడం కాదు, మూర్ఖంగా చేయడం కాదు, దైవ చిత్తానుసారంగానే చేయాలి. ఫస్ట్ కనిపెట్టాలి. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, కనిపెట్టాలి, ప్రార్థన చేయాలి. ప్రభువా ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నాను, నీ చిత్తమా కాదా, నాకు సూచన ఇవ్వండి. కనిపెట్టాలి. పెళ్లి చేసుకుంటున్నావు, అమ్మాయిని చూసి వచ్చాను, నా కళ్ళకైతే చాలా చక్కగా నచ్చింది, కానీ నాకు సాటి అయిన సహకార కాదా, నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరాలి. కనిపెట్టాలి. ఈ కనిపెట్టనప్పుడే సమస్యలు వస్తాయి. అర్థమైందా? మనోళ్ళు కనిపెట్టరు, మనసుకు నచ్చినట్టుగా చేసుకుంటారు. వాడు పక్కన బిజినెస్ బాగా సంపాదిస్తున్నాడు, నెలకు 1,00,000 మిగులుతున్నాయి అంటే వీడు పెట్టేస్తూనే ఉంటాడు. వాడు నెలకు 1,00,000 సంపాదిస్తున్నాడంటే దాని గురించి వాడికి అవగాహన ఉంది, ఒక ట్రైనింగ్ ఉంది, ఒక అప్రెంటిస్ ఉంది. వాడు అదే డిపార్ట్మెంట్లో 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో పని చేసి దాని లోతు పాతులు తల తోక అన్ని విషయాలు
నేర్చుకున్నాడు కాబట్టి ఆ రీతిగా వాడు ఏం చేయగలడు, వ్యాపారం చేయగలడు. నీకే అనుభవం లేదు, అసలు దాని స్పెల్లింగే రాదు, దానిలో నువ్వో షాప్ పెట్టిన వీడ నడుస్తుందండి? ఏడ కొనాలి, ఏడ అమ్మాలి, ఎంతకు అమ్మాలి, ఎవరికి అమ్మాలి, ఎట్లా అమ్మాలి, ఏ వివరాలు తెలియకుండా. అందుకే ప్రజ్ఞానంలో తొందరపడడం కాదు, ఫస్ట్ ప్రే 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 కనిపెట్టండి. సంబంధమైన ఇల్లు అయినా, ఉద్యోగమైనా, పిల్లలైనా, ఎవ్రీథింగ్ మనం ఏం చేయాలి, కనిపెట్టాలి. దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. ఆయన మాట్లాడే దేవుడు. మన దేవుడే దేవుడు. అడుగుడి ఖచ్చితంగా ఇస్తాడు. మాట్లాడాలి, తప్పకుండా దేవునితో మనం మాట్లాడాలి. దేవుడు ఆ కార్యం చేసేదాకా కనిపెట్టాలి. అబ్రహాము 25 ఏళ్ళు కనిపెట్టాడు ఇసాకును పొందడానికి. ఎన్ని ఏళ్ళు కనిపెట్టాడండి? 25 ఏళ్ళు. అంటే 25 ఏళ్ళకి వీడికి పెళ్ళి అయితే 50 ఏళ్ళకి పుట్టిండు లెక్క. అంత కనిపెట్టగలం మనం? మన చుట్టూ గిన్ని ఐవీఎఫ్ సెంటర్లు ఉండగా కనిపెట్టగలవా? పక్కింటోడు సలహా ఇస్తూనే ఉంటాడు, పోరా ఐవీఎఫ్ సెంటర్ బా, మంచి ఎగ్ ప్రిజర్వ్ చేస్తారు, దాన్ని నీకు కావాల్సిన కలరు, కాంప్లెక్షన్, మంచి ఇంటెలిజెన్సీ, అమెరికన్, రష్యన్, ఎవరు కావాలంటే వాళ్ళని సెలెక్ట్ చేసుకో. అట్లా అయిపోయింది. కనిపెట్టండి ప్రియులారా, కనిపెట్టండి, ప్రతి దాన్ని కనిపెట్టండి. ఎందుకంటే నిన్ను సృష్టించిన దేవుడు, నువ్వు పుట్టడానికి ముందే నీ జాతకం మొత్తం కూడా డిఎన్ఏ అనే ఒక చిన్న చిప్పులో ఆయన ప్రిజర్వ్ చేసి నీ తల్లి గర్భమందు ఆ డిఎన్ఏ ఎదిగేటట్టుగా ఆశీర్వదించాడు. కాబట్టి అది నీతో పాటు నీ చివరి శ్వాస వరకు కూడా ఆ డిఎన్ఏ దాని ప్రాసెస్ ప్రకారం పోతూ ఉంటుంది. ఆ డిఎన్ఏ ప్రోగ్రామ్ నీకు అర్థం కావాలంటే దాన్ని తయారు చేసిన ఆ దేవుని వైపు చూడాలి, నరుల వైపు కాదు. హల్లెలూయా. కాబట్టి కనిపెట్టండి, కనిపెట్టండి. రెండవది ఏం చెప్తుంది? ఆరోహణము 5వ వచనాన్ని చూడండి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మతో బాప్తిస్మము పొందెదరు. ఆమేన్. ఆరోహణము 4 విషయాలు నేర్పిస్తుంది అన్నాం. మొదటిది కనిపెట్టడం, రెండవది ఆత్మను పొందడం, రెండవది ఏం చెప్పండి? అందుకే బాప్తిస్మం అయిపోగానే శిలువ సహవాసంలో ఒక క్రమశిక్షణ ఉంది. కంపల్సరీ 40 days ఫాస్టింగ్ మీరు నేర్చుకోవాలి అని 40 రోజులు ఉపవాసం పెడతాం. ఎవరు బాప్తిస్మం అన్నా ఉపవాసం ఉండలేని వాళ్ళు ఈ మధ్యలో వాము బాప్తిస్మం తీసుకుంటే 40 రోజులు ఉపవాసం ఉండాలటగా అని భయపడి కూడా బాప్తిస్మాని పోస్ట్ పోన్ చేస్తున్నారన్నట్టు విన్నా నేను మన సంఘంలోనే. చాలా పొరపాటు ప్రియులారా. బాప్తిస్మం తీసుకుంటేనే పరిశుద్ధాత్మ శక్తి నువ్వు పొందుకుంటావు. పరిశుద్ధాత్మ శక్తి నీ మీదికి రావాలి అంటే కంపల్సరీ బాప్తిస్మం తీసుకోవాలి. తీసుకోకుండా ఆ శక్తి నీ మీదికి రాదు. మరి పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి వచ్చినప్పుడు నువ్వేమవుతావట? ఏమవుతావట? శక్తి నొందెదవు. ఏమవుతారు చెప్పండి? కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి రావాలి అని అంటే మనం తప్పకుండా దేవునితో సహవాసం చేయాలి. తినుకుంటా, తాక్కుంటా, లోకంలో ఉద్యోగాలకు సద్యోగాలకు పోకుంటా ఉంటే దేవునితో సహవాసం చేయడం అంత సాధ్యం కాదు. కాబట్టి మనం ఏం చెప్తామంటే ఒక 40 దినాలు ఒక పూటైనా ఉపవాసంతో మోకాళ్ళు వంగండి, దేవునితో సహవాసం చేయండి, ప్రార్థన చేయండి. వీళ్ళు శక్తి పొందారు. ఆయన చెప్పాడు కనిపెట్టండి, నేను పరలోకానికి వెళ్ళి మీ మధ్యలోకి ఎలా వస్తానంటే పరిశుద్ధాత్మగా వస్తాను. ఎలా వస్తా అన్నాడు ఆయన? యేసు ప్రభువుగా కేవలం శరీర రూపిగా నేను మీ మధ్యలో ఉంటే ఒక కాన్నే ఉండగలను. ఇప్పుడు ఆయన గలిలయలో మా శిష్యుల మధ్యలో ఉన్నాడు, ఆన్నే ఉన్నాడుగా. వేరే వాళ్ళ దగ్గర రాగలడా? తోమ ఆడ లేనప్పుడు తోమతో లేడుగా. ఎంఐ గ్రామం శిష్యులు పోతుంటే వాళ్ళతో లేడుగా. తర్వాత పోయాడు అక్కడికి. అంటే ఈ శరీరం, మట్టి శరీరం మనకు ఉన్నప్పుడు ఏకకాలంలో ఏక ప్రాంతంలోనే ఉండగలం, ఒకే చోట ఉండగలం కదండి. ఇంతకంటే ఎక్కువ శక్తి ఉంటుందా మట్టి దేహానికి? ఉండదు. అనేక చోట్ల ఏకకాలంలో ఉండగలగాలంటే ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఆత్మశక్తి, పరిశుద్ధాత్మశక్తి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ మనం ఆరాధన చేస్తున్నాం. ఆత్మరూపిగా ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఉన్నాడా లేదా? ఉన్నాడా? ఆయన ఆత్మరూపిగా మన మధ్యలోనే సజీవుడుగా ఉన్నాడు. మన మాటలు వింటున్నాడు, మన ప్రార్థన వింటూ ఉన్నాడు, మన అవసరతలు తీరుస్తూ ఉన్నాడు, మన వ్యాధి బాధల్లో శక్తినిచ్చి నిలబెడుతూ ఉన్నాడు. అంటే మనతో ఉంటే మరి వేరే చర్చల సంగతి ఏంది? మరి ఆ లేడా? ఆ ఉండాలి లేడా? చెప్పాలా? అనుమానంతో చెప్పొద్దు, క్లారిటీ. అట్టెట్టుంటాడా? ఈడున్నాడంటే వాడెట్టుంటాడు? అదే ఆత్మకున్న శక్తి. ఆమె ఆయన కేవలం శరీర రూపంగా ఉంటే
ఆయన కూడా కుర్చీ చేసుకొని ఇక్కడ కూర్చునేటోడు. కానీ ఆత్మగా ఉంటే ఏకకాలంలో మన మధ్యలో ఉంటాడు, మరో చర్చిలో ఆరాధన జరిగే దగ్గర వాళ్ళ దగ్గర ఉంటాడు, ఏదో అనారోగ్యాన్ని బట్టి చర్చికి పోలేక మంచం పట్టినా వాడి దగ్గర ఉంటాడు, రోగుల మధ్యలో ఉంటాడు, ఓదార్చే వారి మధ్యలో ఉంటాడు, బాధలో ఉన్నవారి మధ్యలో ఉంటాడు. సమస్తములో విశ్వమందున్న ప్రతి చోట కూడా ఆయన సజీవుడుగానే ఉంటాడు. హల్లెలూయా, ఆమేన్. అది పరిశుద్ధాత్మకున్న గొప్ప శక్తి. అందుకే మీరు పరిశుద్ధాత్మను పొందుకోండి. బాప్తిజం తీసుకున్నా మీకు అయిపోయింది అనుకోబాకండి. యోహాన్ ఎలా తీసుకున్నాడు? నీళ్ళంతో బాప్తిస్మం ఇచ్చాడు మీకు. బట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద అనదర్ బాప్టిజం దట్ ఈస్ కాల్డ్ ద బాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా, ఆమేన్. పరిశుద్ధాత్మ అనే బాప్తిస్మం. ఈ బాప్తిస్మం వస్తే మనకేమొస్తుందంటే శక్తి వస్తుంది, బలహీనత ఉండదు. అప్పులేని అనుకో ఫీల్గా ఆకాశ పక్షులు చూడు, విత్తవు గోయం బ్రహ్మాండంగా బతుకుతున్నాయి. మనకేదిరా అప్పులైతే దేవుళ్ళేగా నిరీక్షణ ఉంటుంది. గుండెపోటు వచ్చింది, డాక్టర్ యాంజియోగ్రాఫీ చేశాడు, 3 మూసుకుపోయాయి నాన్న, కష్టం. ఏమంటావు? పరిశుద్ధాత్మ కలిగినోడు ఏమంటాడు? అవునా, చస్తానా? చస్తే నా దేవుని దగ్గరికి పోతా, హాయిగా చస్తా అంటాడు. హల్లెలూయా, ఆమేన్. భయంలే, ఎందుకంటే ఈ లోకం కంటే చక్కగా ఉంటుంది పరలోకం. అవునా? ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ ఉత్సాహంతో ఇంతును, ఎల్లప్పుడూ ఉత్సాహంతో యాత్రను సాగింతును. పరలోకము నా దేశము, పరదేశినే మాయలోకమేగా నేను యాత్రికుడాను. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ ఏమి ఇస్తుందంటే శక్తిని ఇస్తుంది. మంచాన పడ్డం అనుకో ఫీల్ కానీ నిరీక్షణ లేని వాళ్ళు ఏమంటారు? అయ్యా మంచాన పడ్డాడయ్యా, రోగం వచ్చిందయ్యా, ప్రార్థన చేయండి అయ్యా, బాగా కావాలయ్యా, పనికి పోవాలయ్యా, డబ్బులు తేవాలయ్యా. వాడు ఎందుకు బాగా కావాలా? పనికి పోవాలి, డబ్బులు తేవాలి, అంతేగా. శక్తి ఉంది. పరిశుద్ధాత్మ ఏమంటాడు తెలుసా? ప్రభువా ఎంత చక్కగా రోగాన్ని ఇచ్చినావు నాయన, నీకు స్తోత్రం. 3 రోజులు రెస్ట్ దొరికింది. మంచాన పడితే ఏమవుతుందండి? జ్వరం వస్తే, లేకపోతే గొడ్డు చాకరీ. ఆరోగ్యం బాగుంటే అవుతావా? పడి ఉరుకుడే, ఎండ లేదు వాన లేదు, పడి ఉరుకుడే, ఆరోగ్యం బాగాలేదనుకో. అది పరిశుద్ధాత్మకున్న గొప్పతనం. అంటే ఎవ్రీథింగ్ ఇట్ విల్ గివ్ ఇన్ టు ద పాజిటివ్ యాటిట్యూడ్. మన ఆలోచనలు ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉంచుతుంది, నెగిటివ్ ఆలోచనలు రానిది. లోకస్తులు ఏమనుకుంటారు? ఎందుకు ఇట్టయింది, ఎందుకు ఇట్టయింది, ఏ పాపం అయిందో, ఏమో, ఎవడి దృష్టి తగిలిందో జ్వరం వచ్చింది, ఎవడి మంత్రం వేసాడో మంచాన పడ్డాడు. ఇయే మాటలంతా. దేవుని బిడ్డలకు మంత్రాలు బంద్ చేస్తాయండి. అసలు మంత్రాలకు చింతకాయలు రాలమని లోక సామెతే ఉంటే, లోకస్తుడే మంత్రాన్ని నమ్మినప్పుడు నువ్వెట్ట భయపడతా? అవునా కదా? ఏ మంత్రం తంత్రం ఏది నీకు పని చేయదు, నీ దారికి అడ్డం రాదు. ఎందుకంటే దేవుని యొక్క రక్షణ అనే కంచ నీ చుట్టూ ఆయన నాటాడు. హల్లెలూయా, ఆమేన్. శుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు ఏమవుతారట? అది వచ్చినోడికే అర్థమవుతుంది. పెద్దానికి పిరికివాడిగా భయపడుతూ ఉంటే పరిశుద్ధాత్ముడు నీలోకి రాలే. ఇంకా నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందలే. నీళ్ళతో అయితే బాప్తిస్మం పొందా. అర్థమైందా? వేదన పడుతున్నావు, దుఃఖపడుతున్నావు, అప్పులు తిప్పలు, ఊరికి ఏ మాటలు మాట్లాడుతున్నావు, నెగిటివ్ యాటిట్యూడ్. లోకం అంతా ఎట్టయిద్దో ఏమో, అయిద్దో కాదో, వస్తుందో రాదో, పాస్ అవుతానో లేదో, ఉద్యోగం వస్తుందో రాదో, పెళ్ళి అయిద్దో కాదో, పిల్లలు పుడతారో లేదో, ఇల్లు కడతానో లేదో, ఈ మాటలు ఉన్నోడు ఎవ్వడు కూడా పరిశుద్ధాత్మ అనే బాప్తిస్మాన్ని ఇంకా పొందలేదని అర్థం. పరిశుద్ధాత్మ అనే బాప్తిస్మాన్ని పొందిన వాడి నోట ఏ మాటలుంటాయో తెలుసా? యెహోవా ఈరే. హల్లెలూయా. ఏ మాటలుంటాయి? ఆయనే చూసుకుంటాడు. ఏముందా ఆయన తెలవదా? నన్ను పుట్టించినప్పుడు తెలవదా ఉద్యోగం కావాలని? ఆయనకి ఉద్యోగం లేకపోతే ఎట్ట బతుకుతా? ఆయన తెలవదా? ఆయనే చూసుకుంటాడు. బా తగు కాలం మనం చేయాల్సిన ప్రయత్నాలు మనం చేయాలి, దేవునికి అప్పచెప్పాలి కదా. కాబట్టి ఆరోహణం ఏమని నేర్పిస్తుంది మనకి? ఒకటి, కనిపెట్టడం అని నేర్పిస్తుంది. రెండవది ఏమని నేర్పిస్తుంది? మీరు ఆత్మను పొందుకోండి అనే విషయాన్ని నేర్పిస్తుంది. మూడవది 7వ వచనాన్ని చూడండి. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు,
వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. 6వ వచనంలో ఒక ప్రశ్న అడుగుతారు శిష్యులు ఆయనను కదండి. చూడండి ఏమడుగుతారు. కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని యేసు ప్రభుని అడుగుతారు. ఎందుకంటే ఇజ్రాయేలీలు అందరూ కూడా గోల చేసి యేసును సిలువేసి చంపారు కదా. అదే కదండి, ఇజ్రాయేలీలే కదా గోల చేసి ఆయనను సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని యూదా ఇజ్రాయేలు వారు కేకలేసి ఆయన చంపారు. శిష్యులకు ఇప్పుడు ఏముందంటే కోపం ఉంది. ఎవరి మీద? ఇజ్రాయేలీల మీద కోపం ఉంది. వీళ్ళంతా కలిసి మా ప్రభువును చంపేస్తారా? ప్రభువా నువ్వు మళ్ళీ వచ్చినప్పుడు ఒక్కొక్కటి తాట తీయాలి, మరి మామూలుగా కాదు. నువ్వు వాళ్ళని రక్షించదవా, వాళ్ళని శిక్షించదవా? ఇది ఇప్పుడు వీళ్ళ మనసులో ఉన్న అనుమానం ఉందా అక్కడ. అంటే కామన్ హ్యూమన్ మెంటాలిటీ. మన కీడు చేసినోడిని మనం క్షమించాలి అని దేవుని వాక్యం అయితే చెప్తుంది, అంతే కదండి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీకు కీడు చేసిన వాడిని కూడా మళ్ళీ అవసరమైతే యేసు ప్రభు యొక్క శిలువ మరణానికి తీసుకుపోయి శిలువలో పలికిన మాటలు చెప్తారు. తండ్రి వీరేమి చేయుచున్నారో ఎరుగను గనుక. ఇక అంత మనకు ఉండదు. ఎట్టాగో విన్ననైతే వింటాం, కానీ క్షమించే అంత గొప్ప మనసు రాదు. ఎందుకంటే ఉప్పు కారాలు తింటున్నాం కదా కదా. ఈ ఉప్పు కారాలు తిన్నదానికి రోషం ఉంటుంది, కోపం ఉంటుంది, ఒకటి నాశనాన్ని కోరుకునేటట్టుగా మనసు ఉంటుంది, రాదు. అందుకే ఇప్పుడు శిష్యులకు ఉన్న ప్రాబ్లం కూడా అదే అంటున్నారు. ఇంత కలిసి సిలువేసి చంపి పడేశారు, మరి వాళ్ళ విషయంలో ఏంది నీ నిర్ణయం, ఏంది నువ్వేం చేస్తావు వాళ్ళని? అరే మా బతుకులు ఏమైతే అన్న ఆలోచన లేదేడా. ఎంతసేపు కష్టం ఏమవుతుంది? వాడి సిలువేసి చంపాడుగా, వాడిని ఏం చేస్తాం? మనం కూడా ప్రభువుని కొన్నిసార్లు అట్నే అడుగుతాం విచిత్రంగా. మన జీవితాన్ని సరి చేసుకోము, మన జీవితంలో ఉన్న మరి ఆ క్రమశిక్షణ లోపాలని మనం సరి చేసుకోము, మన జీవితంలో ఉన్న లోపాలను, ఆత్మీయ జీవితపు ఆ లోపాలన్నింటినీ మనము పూరించుకోము. కానీ ఎంతసేపు ఎదుటివాడిని ఏం చేస్తాం? తప్పు పడుతూ ఉంటాం. వాడు అట్ట చేసిండు, వాడు పోతాడు, ఆ చర్చలు సినిమా పోతారట, ఇక పరలోకం చేరుతారా? డైరెక్ట్ జడ్జిమెంటే ఇస్తాడు వీడు. అరే వాడు సినిమాకు పోతాడు, సినిమా హాల్లో పని చేస్తాడు, పుట్టపోషణ కోసం ఏం చేస్తాడు, నీకేం తెలుసా అండి? సినిమా హాల్ పోయినోడల్లా సినిమా చూడాలని ఏం లేదుగా. ఆడ గేట్ కీపర్ కావచ్చు, సమోసాలు అమ్మొచ్చు, సోడాలు అమ్మొచ్చు, బతుకు తెరువు కోసం పని దొరికిందని పని చేసుకుంటుండేమో. దాంతో ఏం పోయింది నీకు? కానీ వీడి జడ్జిమెంట్ ఎట్లుంటుంది? పోయిండు కథ, వీడు పరలోకం పోడు, వీడేదో ఇచ్చినట్టు పరలోకం. వాళ్ళు వీడిపోతాడండి. ఆ మైండ్ సెట్ పెట్టుకున్నాడు, అసలు వీడిపోతాడా? అదే ఇక్కడ సమస్య. అందుకే ప్రశ్నించడం మానేయాలి, ఎదుటివారిని తీర్పు తీర్చడం మానేయాలి. ఈ రోజుల్లో ఎక్కువ మంది క్రైస్తవులకు ఉన్న సమస్య ఏంటంటే ప్రశ్నలు వేస్తా కూర్చుంటారు కదా. ప్రశ్నలే, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇదైతే ఎందుకు, ఇదైతే ఎందుకు, అది. ఇంకోటి అంటాడు క్రిస్మస్ చేయవచ్చా అంటాడు. చెయ్యి, ఏం పోయింది? చేయకూడదు, చేయకు, ఏం పోయింది? దాని మీద ఒక పెద్ద వాదన, ఒక పెద్ద గోల. చేయొద్దట, అదేదో సాతాను పూజ అట అని ఒకడు అంటాడు అనమాట. దాని చాలాసార్లు గుడ్ ఫ్రైడే దాని మీద ఒక డిబేటు, ఈస్టరు దాని మీద ఒక డిబేటు. ఈస్టర్ చేయవచ్చా, చేయకూడదా? ఈస్టర్ రోజు వేరే దయ్యం ఏదో పుట్టిందటగా. దయ్యాలు అన్ని చోట్ల పుడతాయి. అన్నిటికంటే పెద్ద దయ్యం మనలో ఉన్న చెడు ఆలోచనలే. అవి పుట్టినంతకాలం పుడతానే ఉంటాయి. అసలు చేయకూడదని ఎక్కడ ఉంది? బైబిల్లో ఉందా అంటే ఇవన్నీ తర్వాత జరిగిన సంఘటనలు కదా. అప్పటికి బైబిల్ లేదు కదా, అప్పటికి బైబిల్ గ్రంథాలన్నీ రాయబడ్డాయి కదా. దీని మీద పనికి మాలిన చర్చ. ఇంకోటి అంటాడు గుడ్ ఫ్రైడే ఎట్టంటారా, యేసు ప్రభుని మేకలు వేసి కొట్టి చంపేస్తే అది గుడ్ ఎట్ అయింది. దాని మీద ఒక వాదన. ఎందుకు గుడ్డు కాదు అంటే ఆయన చనిపోబట్టే కదా మానవాళికి రక్షణ కదండి. ఆయన సావకపోతే మానవాళికి రక్షణ ఎట్లయితుంది? గుడ్ అన్న పదాన్ని డిక్షనరీలో చూస్తే హోలీ అని మరొక పదం ఉంటుంది. హోలీ అంటే పరిశుద్ధ శుక్రవారం. నాట్ ఓన్లీ మంచి శుక్రవారం, అది పరిశుద్ధమైన దినం, మానవాళికి రక్షణ దినం. హల్లెలూయా. అది చేయొద్దు, ఇది చేయొద్దు, పనికి మాలిన వ్యర్థమైన ప్రశ్నల ద్వారా వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని ఏం చేసుకుంటారు వాళ్ళే. అందుకే ప్రశ్నలు వేయుచు కూర్చుండక యేసుని నమ్ము విముక్తుడవు అని ఒక భక్తుడు పాట పాడాడు కదా. క్రైస్తవ జీవితానికి కావాల్సింది ప్రశ్నలు కాదు, విశ్వాసం. కాబట్టి మూడో విషయం ఏం నేర్పిస్తుంది? తీర్పు తీర్చడం మానండి, లేదా ప్రశ్నించడం మానండి. 11వ వచనం ఏం చెప్తుందో చూడండి. గలిలయ మనుష్యులారా, ఎందుకు నిలిచి ఆకాశము తట్టు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకోబడ్డ ఈ యేసే ఏ రీతిగా పరలోకమునికి వెళ్ళట
మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును. హల్లెలూయా. ఆయన రానై ఉన్నాడు, సిద్ధపడండి. 4వ విషయం ఆరోహణం ఏం చెప్తుంది? ఆయన తిరిగి వస్తాడు, మళ్ళీ వస్తాడు. ఆయన రానై ఉన్నాడు కాబట్టి సిద్ధపడండి. ప్రశ్నలు వేస్తూ పరిశుద్ధతను పోగొట్టుకోవడం కాదు, ప్రభు వస్తాడు అని సిద్ధపడాలి. సడన్గా ఈ రాజు నా ప్రాణం పోతే పరలోకం చేరుతానా? సిద్ధపడాలి, సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు పోతామో తెలియదు, ఫస్ట్ థింగ్ కదండి. ఎట్ట పోతామో తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు. కానీ ఒక్కటి మాత్రం తెలుసు, ప్రభువుని కలిగి ఉంటే పరలోకానికే పోతాం, ప్రభువు లేకపోతే నరకానికి. ఇదైతే తెలుసుగా. చావు దినం తెలియదు, డేట్ తెలియదు, ఎట్ట పోతామో తెలియదు. కానీ ఏం తెలుసు? పోతే కనుక ఎడిపోతామో దానికి ఒక క్లారిటీ మనకు ఉండాలి. అది ఉంటే భయం ఉండదు, జీవితం గురించి దిగులు ఉండదు, ఎట్టనో ఏమో విచారం ఉండదు. మంచాన పడ్డా కూడా సంతోషంగా ఉంటాడు, ముఖంలో చిరునవ్వే కనబడుతుంది. ఎందుకు? పోతే ఏడిపోతా, ప్రభు కాడికి పోతా, బ్రతికితే క్రీస్తు కోసమే బ్రతుకుతా. పౌలు నిరీక్షణ దగ్గర నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. సిద్ధపాటు ముఖ్యం. ఏం ముఖ్యం? రేపని ఎల్లుండని వాయిదా వేయ. ఇది రక్షణ దినం, నేనే ఇప్పుడే, ఇది అనుకూలమైన సమయం. కాబట్టి ప్రభు యొక్క ఆరోహణం మనకు నేర్పే 4 ప్రాముఖ్యమైన విషయాలు. 1, జీవితంలో తొందరపడకుండా మనం కనిపెట్టాలి. 2వది, నీటి బాప్తిస్మం సరిపోదు, పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందాలి, ఆ రీతిగా పరిశుద్ధంగా జీవించాలి. 3వది, ప్రశ్నించడం, తీర్పు తీర్చడం మానేయండి. ఆ చర్చోళ్ళు ఎట్టా, ఈ చర్చోళ్ళు అట్టా, వాళ్ళు ఇట్లా, వాళ్ళందరి బతుకులు పక్కన పెట్టు, నీ బతుకేంటో నువ్వు చూసుకో. ప్రశ్నించడం, తీర్పు తీర్చడం మానేయండి. 4వది, రానయ్యున్న దేవుడు, సిద్ధపడండి. హల్లెలూయా. అతి కృప తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసయ్య మనకిచ్చినట్లుగా రండి మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం.